ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది? రైట్ ఏ ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది లార్జెస్ట్ అమంగ్ 3 నెంబర్స్. అంటే 3 నెంబర్స్ ఇస్తాడంట మనకి. 3 నెంబర్స్ ఇస్తాడు, అందులో ఏ నెంబర్ అనేది పెద్దది కంపేర్ టు 2 నెంబర్స్. ఇప్పుడు 1 2 3 సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏ బి సి అనే 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్లో ఈ 3 కంపేర్ చేయాలి. ఈ మూడింటి కంపేర్ చేసి ఏ పెద్ద, ఇవన్నిటికంటే ఏ పెద్దదా లేదంటే ఏ పెద్దదా లేదంటే బి పెద్దదా లేదంటే సి పెద్దదా, ఈ 3 కంపేర్ చేసి ఏది పెద్ద నెంబరో అది మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? సేమ్ ప్రింట్. సపోజ్ నేను ఒక ఏ తీసుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, అంతే కదా, యూసర్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు సపోజ్ దీని కాపీ చేసి, ఎందుకంటే మనకి 3 నెంబర్స్ కావాలి కదా, ఒకటి బి ఇంకోటి సి. సి ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎంటర్ ఏ నెంబర్, అంతే కదా. ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ బి నెంబర్, ఎంటర్ సి నెంబర్. ఓకే, నేను ఏం చేయాలి, జస్ట్ యూసర్ ఇన్పుట్ ఇచ్చాను 3. ఆ 3 యూసర్ ఇన్పుట్ అనేది ఏలో స్టోర్ చేస్తున్నాను, బిలో స్టోర్ చేస్తున్నాను, సిలో స్టోర్ చేస్తున్నాను. అంటే 3 నెంబర్స్ తీసుకున్నాను అంతే. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, అంటే ఏ అనేది పెద్దగా ఉండాలి బి కంటే. అండ్ ఇది ఎందుకు వచ్చింది? అండ్ మీకు అరే చెప్పాను, ఇది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత ఇలా రండి. ఓకేనా? అండ్ అంటే ఏంటిదంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఏ గ్రేటర్ దెన్ సి, ఇప్పుడు బి కంటే ఏ పెద్ద ఉండాలి, బి కంటే ఏ పెద్ద ఉండాలి, సి కంటే ఏ పెద్ద ఉండాలి. ఓకేనా? ఈడ బి కంటే ఏ పెద్ద ఉండాలి, ఈడ సి కంటే ఏ పెద్దగా ఉండాలి. అప్పుడే మనకు ఏ అనేది బిగ్గర్ కదా. సో ప్రింట్ ఏ ఈస్ బిగ్గర్, అంతే. ఎలిఫ్. ఇప్పుడు బి పెద్ద ఉండాలి. ఇప్పుడు చెప్తాను, అండ్ బి గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు ఏంటిది? ప్రింట్ రాస్తాను నేను, ప్రింట్ బి ఈస్ బిగ్గర్. ఎందుకు? ఇక్కడ ఏ పెద్ద ఉండాలి, బి కంటే ఏ పెద్ద ఉండాలి, సి కంటే ఏ పెద్ద ఉండాలి. సో ఏ ఇస్ బిగ్గర్. సో ఇందులో ఏ కంటే బి పెద్దగా ఉండాలి, సి కంటే బి పెద్దగా ఉండాలి. అప్పుడు బి ఇస్ బిగ్గర్, అంతేనా? ఏ అంటే బి పెద్దగా ఉంది, సి కంటే బి పెద్దగా ఉంది, బి ఇస్ బిగ్గర్. ఇది ఏ పెద్దగా ఉన్నాయి, ఏ ఇస్ బిగ్గర్. ఓకేనా? ఈ యాండ్ ఎందుకంటే 2 కండిషన్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అంటే ఏ పెద్దగా ఉండాలి బి కంటే, ఇక్కడ సి కంటే ఏ పెద్దగా ఉండాలి. ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. 2 ట్రూ అవుతేనే కింద మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒకటి పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే గీత మనకి ఏ పెద్ద అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ పెద్దగా ఉండి ఇక్కడ సి పెద్దగా ఉంటే మనకి ఏ పెద్ద ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. అందుకే ఏ అనేది పెద్దగా ఉండాలి. 2 కండిషన్లో ఏ పెద్దగా ఉంటే అప్పుడు మనకి ఏ ఇస్ బిగ్గర్ అని ప్రింట్ చేస్తాం. ఈ యాండ్ ఎందుకంటే 2 కండిషన్ ట్రూ అవ్వాలి. సో 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ అయింది. ఓకేనా? అట్లా నేను ఎలిఫ్ కండిషన్ కూడా రాశాను. ఇప్పుడు ఎల్స్ 2 కాదు, లాస్ట్ ఏంటిది? ఇక ఇక్కడ ఏ పెద్ద అయింది, బి పెద్ద అయింది, నెక్స్ట్ ఏంటి సి పెద్దది. సో సి ఇస్ బిగ్గర్.
అంతే అంతే, కోడ్ అయిపోయింది. చూడండి ఏమొచ్చింది, ఇండెంటెన్షన్ ఎర్రర్ వచ్చేసింది. ఓకే. ఓ సారీ, మనం పైథాన్లో అండ్ రాస్తాం కదా, పైథాన్లో అండ్, నేను జావాలో రాశాను, పైథాన్లో మనం అండ్ ఇస్తాము. ఇప్పుడు ఓకే, ఓకేనా. ఈ 2 ఇచ్చాను, 3 ఇచ్చాను, 5 ఇచ్చాను. ఏది పెద్దది, 2 పెద్దదా 3 పెద్దదా, 5 పెద్దది. సో మనకి సి ఈజ్ బిగ్గర్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ అన్నీ రన్ చేయాలి కదా, అన్ని సండిషన్ 4 5 2, ఏంటిది 5 అనేది పెద్దది. సో బి ఈజ్ బిగ్గర్. నెక్స్ట్ రన్. ఇప్పుడు 3 2 1, ఏంటిది 3 పెద్దది కదా, ఏ ఈజ్ బిగ్గర్. సో ఏ ఈజ్ బిగ్గర్. అంతే, ఇదే మనకి ఫైండ్ ది లార్జెస్ట్ ఆఫ్ 3 మెంబర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, దాన్ని నేను రిప్లై ఇస్తాను. అట్లే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.